హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం బంగాళదుంప బఠానీ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 4 టమాటాలు తీసుకొని ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసుకున్నానండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి, బాగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ తాలింపు కోసం ప్యాన్ పెట్టుకున్నానండి నేను ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి 1 ఇంచ్ సైజ్ ముక్కల్లా కట్ చేసుకున్న పొటాటోని యాడ్ చేసుకున్నానండి. నేను పెద్ద సైజ్ పొటాటోలు 2 వాడానండి. ఇలా పొటాటో అంతా వేసుకున్నాక హై ఫ్లేమ్‌లోనే పొటాటోకి క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి ముక్కలకు పడుతుందని. ఇలా పసుపు, సాల్ట్ అంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ పొటాటోకి క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి. ఒక 4 మినిట్స్ దాకా పడుతుందండి మనకు పొటాటో ఫ్రై అవ్వడానికి. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి, పొటాటో ఫ్రై అయిపోయింది. నేను పక్కన బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి పొటాటోని. నెక్స్ట్ అదే ఆయిల్‌లో ఒక 1 స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ 2 యాడ్ చేసుకున్నానండి, సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నవి. నెక్స్ట్ ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి, పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నవి. తాలింపంతా బాగా కలుపుకుంటూ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి నేను. ఆనియన్స్ వేగిపోయాయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకున్నానండి నేను. ఒకసారి తాలింపులో అంతా కూడా టమాటా ప్యూరీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకున్నాక టమాటా ప్యూరీ అంతా పచ్చివాసన పోయి దగ్గరికి అయిందాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నానండి నేను. ఒకసారి టమాటా ప్యూరీని చెక్ చేసుకుంటున్నానండి. ఒకసారి చూడొచ్చు, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి దగ్గరగా అయిపోయి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకున్నానండి. నేను ఒక 2 స్పూన్స్ దాకా వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ధనియాలు, జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్న పొడి ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి. మసాలా అంతా టమాటా ప్యూరీకి పట్టేలాగా బాగా కలుపుకున్నాక ఇందులోకి బఠానీ యాడ్ చేసుకున్నానండి. నేను ఒక 50 గ్రామ్స్ దాకా బఠానీ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ మనం వేయించుకున్న బంగాళదుంపను కూడా యాడ్ చేసుకున్నానండి నేను ఇందులోనే. ఒకసారి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనం కర్రీని. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని దగ్గరికి అయిందాక మగ్గించుకుంటున్నానండి నేను కర్రీ అంతా కూడా. ఒకసారి కర్రీని చెక్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది. బఠానీకి బంగాళదుంపకి కర్రీ ఫ్లేవర్ అంతా పట్టడం కోసం ఒక 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి నేను. ఒకసారి నేను కర్రీని చెక్ చేసుకుంటున్నానండి. కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోయిందండి. ఇందులోకి వేయించి పొడి చేసుకున్న కొబ్బరి, నువ్వుల పొడిని ఒక 3 స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల క్రీమీ టెక్స్చర్ వచ్చి చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ 2 మినిట్స్ కొంచెం దగ్గరికి అయిందాక మగ్గించుకున్నానండి. రైస్‌కి, చపాతీకి, పూరీకి, నాన్‌కి దేనికైనా కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి, కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. బంగాళదుంప బఠానీ కుర్మా రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.